ఐపీఎల్ 2026 ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 ఓటములు చవిచూసి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. స్టార్ ఆటగాళ్లతో నిండిన జట్టు అయినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి వైఫల్యం ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఎలాగైనా బలంగా పుంజుకోవాలని ముంబై మేనేజ్మెంట్ జట్టు కూర్పులో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ట్రేడ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హార్దిక్ పాండ్యాను మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేసి తమకు అవసరమైన కీలక ఆటగాళ్లను తీసుకురావాలని ముంబై భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. హార్దిక్‌ను ట్రేడ్‌లో భాగంగా ఉపయోగించుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇషాన్ కిషన్‌ను ముంబై తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇషాన్ కిషన్‌కు ముంబై ఇండియన్స్‌తో ఇప్పటికే బలమైన అనుబంధం ఉంది. గతంలో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఇషాన్ తిరిగి ముంబై జట్టులోకి వస్తే టాప్ ఆర్డర్ మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇషాన్ కిషన్‌ను ముంబైకి ఇవ్వడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాటింగ్ పరంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఉపయోగించుకోవచ్చని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భావిస్తుందనే ప్రచారం కూడా ఆసక్తిని పెంచుతోంది. అంటే ఇషాన్ కిషన్‌ను కోల్పోయిన హార్దిక్ పాండ్యా రూపంలో ఓ భారత స్టార్ ఆల్రౌండర్‌తో పాటు నాయకత్వ సామర్థ్యం ఉన్న ఆటగాడిని సొంతం చేసుకోవడం ఎస్ఆర్‌హెచ్‌కు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. హార్దిక్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం ఉంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అతడు కీలక పాత్ర పోషించగలడు. దీంతో ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే హార్దిక్‌ను కెప్టెన్‌గా ఉపయోగించుకోవచ్చనే ఆలోచన ఎస్ఆర్‌హెచ్‌కు ఈ ట్రేడ్‌పై ఆసక్తి కలిగించే అవకాశం ఉంది. ఇక ముంబైకి కూడా ఈ డీల్ కీలకమే. ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వస్తే భారత బ్యాటర్‌గా టాప్ ఆర్డర్‌లో ఆప్షన్ లభించడంతో పాటు వికెట్ కీపింగ్‌లోనూ బలం పెరుగుతుంది. అయితే హార్దిక్ లాంటి ఆల్రౌండర్‌ను వదులుకోవడం ముంబైకి ఎంతవరకు లాభమనే ప్రశ్న కూడా ఉంది. మరోవైపు కావ్య మారన్, ఇషాన్ కిషన్‌ను ముంబైకి ఇచ్చేందుకు అంగీకరిస్తారా? హార్దిక్ పాండ్యాను తీసుకోవడం ఎస్ఆర్‌హెచ్‌కు నిజంగా ప్రయోజనం కలిగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ ట్రేడ్ డీల్ నిజంగా కుదిరితే ఐపీఎల్ ట్రేడింగ్ చరిత్రలోనే ఇది సంచలన డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మరి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడతాడా? ఇషాన్ కిషన్ తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వస్తాడా? ప్యాట్ కమిన్స్ దూరమైతే హార్దిక్ ఎస్ఆర్‌హెచ్‌కు కెప్టెన్ అవుతాడా? లేక కావ్య మారన్ ఈ బ్లాక్ బస్టర్ ట్రేడ్‌కు నో చెబుతారా? అసలు ఐపీఎల్ 2027కి ముందు ఈ సంచలన ట్రేడ్ జరుగుతుందో లేదో చూడాలి.